మారుతి సుజుకి డిజైర్ ఇప్పుడు 5 స్టార్ రేటింగ్తో వస్తుంది ఫైనల్గా. కానీ 3 సిలిండర్ ఇంజన్తో వస్తుంది. 4 సిలిండర్ ఇంజన్ కావాలనుకునే వాళ్ళకి డిసప్పాయింట్ చేసే విషయం ఇది. సబ్ 4 మీటర్ సెడాన్స్ అయిన అమేజ్ ఆరా టిగర్తో కంపేర్ చేస్తే డిజైర్లోనే లోయెస్ట్ బూట్ స్పేస్ లభిస్తుంది అండ్ లోయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీంట్లోనే ఉంది. అన్ని డిసప్పాయింటింగ్ స్పెక్స్ అయినా ఎగ్జైటింగ్గా ఏం లేవా అంటే ఉంది. మన ఇండియన్స్కి కావాల్సిన అసలు మ్యాటర్ దీనిలో ఉంది. అన్ని రైవల్స్ కంటే ఎక్కువ క్లెయిమ్డ్ మైలేజ్ 24.79 kmpl ఈ కార్లోనే లభిస్తుంది. అదొక్కటి చాలు ఇది సేల్ అవ్వడానికి. అందుకే నెంబర్ 1లో ఉంది ఇది సేల్స్లో. హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో మారుతి సుజుకి డిజైర్ 2025 యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్, డైమెన్షన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూతో పాటు ఆన్ రోడ్ ప్రైజెస్, కలర్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్గా ఫ్రీయే, కానీ మాకు చాలా విలువైంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా డిజైర్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ కారు 2 ఇంజన్ ఆప్షన్స్తో వస్తుంది. 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది 82 PS పవర్ని, 112 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతోపాటు 1.2 లీటర్ 3 సిలిండర్ CNG ప్లస్ పెట్రోల్ ఇంజన్. ఇది 70 PS పవర్ని, 102 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT ట్రాన్స్మిషన్లలో లభిస్తుంది. CNG కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇదొక ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది. డిజైర్ 3995 mm లెంత్, 1735 mm విడ్త్, 2450 mm వీల్ బేస్, 1525 mm హైట్ని కలిగి ఉంటుంది. 163 mm గ్రౌండ్ క్లియరెన్స్, 382 లీటర్ బూట్ స్పేస్, 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్. CNGలో అడిషనల్గా 55 లీటర్ కెపాసిటీ గల సింగిల్ సిలిండర్ లభిస్తాయి. బేస్ 2 వేరియంట్స్లో 14" స్టీల్ వీల్స్, టాప్ 2 వేరియంట్స్లో 15" అలాయ్ వీల్స్తో వస్తుంది. డిజైర్ అన్ని మారుతి సుజుకి కార్ల లాగానే 4 వేరియంట్లలో లభిస్తుంది. LXi, VXi, ZXi, ZXi ప్లస్. డిజైర్ బేస్ మోడల్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ డిఫాగర్ లాంటి 12 సేఫ్టీ ఫీచర్స్తో వస్తుంది. ముందుగా బేస్ వేరియంట్ అయిన LXi యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ వేరియంట్ కేవలం పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఫ్రంట్లో మ్యాట్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ విత్ క్రోమ్ సుజుకి లోగో, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, సైడ్లో 14" స్టీల్ వీల్స్, ఫ్రంట్ ఫెండర్ పైన హాలోజన్ ఇండికేటర్, బ్లాక్ కలర్ ORVMs, డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. బేస్ మోడల్ ఉండే రిమోట్ సెంట్రల్ లాకింగ్ విత్ సింపుల్ కీ ఇస్తున్నారు. దీంట్లోనే లాక్, అన్లాక్ బటన్స్ ఉంటాయి. ORVMs బయటి నుండి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రియర్లో LED టెయిల్ ల్యాంప్స్, రూఫ్లో షార్క్ ఫిన్ యాంటీనా, రియర్ డిఫాగర్, 4 పార్కింగ్ సెన్సార్స్, బూట్లో 14" స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటీరియర్స్లో డ్రైవర్ డోర్కి బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్, పవర్ విండో కంట్రోల్స్, 1 టచ్ అప్ అండ్ డౌన్ డ్రైవర్ విండో, స్టీరింగ్ కింద ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ బటన్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్. బ్యాక్ డోర్కి పవర్ విండో కంట్రోల్, బాటిల్ హోల్డర్స్ వస్తాయి. ఫ్రంట్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. స్టీరింగ్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే వస్తుంది. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్లో డిజిటల్ MID, సెంటర్లో డిజిటల్ డిస్ప్లేతో మాన్యువల్ AC, 12V పవర్ సాకెట్, 2 కప్ హోల్డర్స్, బ్లాక్డ్ అవుట్ గేర్ స్టిక్, పార్కింగ్ బ్రేక్ టిప్, సింపుల్ గ్లో బాక్స్, సింపుల్ IRVM, సన్ వైజర్స్ ఇస్తున్నారు. రియర్లో హాలోజన్ రూఫ్ ల్యాంప్, ఫిక్స్డ్ రియర్ సీట్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. ఈ వేరియంట్లో ఆన్ పేపర్ ఏ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ VXi. ఈ వేరియంట్ పెట్రోల్ ఇంజన్తో మాన్యువల్లో లేదా AMT ట్రాన్స్మిషన్లలో, CNG మాన్యువల్ ట్రాన్స్మిషన్లలో లభిస్తుంది. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో ఫ్రంట్ గ్రిల్కి క్రోమ్ లైనింగ్, సైడ్లో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్ ORVMs, వాటిపైన LED ఇండికేటర్స్ వస్తాయి. ఇవి ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఫోల్డింగ్తో వస్తాయి. సిల్వర్ కలర్ వీల్ కవర్స్ యాడ్ అవుతాయి. వీల్స్ కూడా బ్లాక్ పెయింట్తో వస్తాయి. బేస్ వేరియంట్లో సిల్వర్ పెయింట్ ఇచ్చారు. రియర్లో క్రోమ్ గార్నిష్ యాడ్ అవుతుంది. బూట్లో బూట్ ల్యాంప్ యాడ్ అవుతుంది. ఇంటీరియర్లో రియర్ సీట్కి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్స్, రియర్ AC వెంట్స్, Type A Type C ఛార్జింగ్ పోర్ట్స్, క్రోమ్ ఫినిష్తో ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్ యాడ్ అవుతాయి. ఫ్రంట్లో డ్రైవర్ డోర్కి ORVM కంట్రోల్స్,
height adjustable driver seat, steering mounted music and audio controls, 7-inch touch screen with wireless Android Auto, Apple CarPlay, 4 speakers, USB Type-A port, chrome finished gear stick, parking brake lever tip, roof low co-driver vanity mirror, manual day and night IRVM, front halogen cabin lamps యాడ్ అవుతాయి. ఇదే వేరియంట్లో AMT ట్రాన్స్మిషన్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ చూద్దాం. MIDలో అవుట్ సైడ్ టెంపరేచర్ గేజ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, సెంటర్ కన్సోల్లో AMT గేర్ స్టిక్ యాడ్ అవుతాయి. ఇదే వేరియంట్లో CNG పవర్ ట్రైన్లో విండ్షీల్డ్కి CNG స్టిక్కరు, CNG ఫ్యూయల్ ఫిల్లరు, బూట్లో 55 లీటర్ సింగిల్ CNG సిలిండర్, కో డ్రైవర్ సీట్ కింద ఫైర్ ఎక్స్టింగ్విషరు, స్టీరింగ్ కింద పెట్రోల్ టు CNG కన్వర్టబుల్ స్విచ్, MIDలో డిజిటల్ CNG ఫ్యూయల్ గేజ్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఈ VXI వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ZXI వేరియంట్. ఈ వేరియంట్ ముందు వేరియంట్ లాగానే పెట్రోల్లో మాన్యువల్ అండ్ AMT, CNGలో మాన్యువల్ గేర్ బాక్స్లో లభిస్తుంది. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ వేరియంట్ నుంచి స్మార్ట్ కీ లభిస్తుంది. లాక్ అన్లాక్ బూట్ ఓపెనింగ్ బటన్స్ ఉంటాయి. ఫ్రంట్లో LED DRLs, LED క్రిస్టల్ 4 లో బీమ్ 2 హై బీమ్ హెడ్ ల్యాంప్స్, సైడ్లో 15-inch పెయింటెడ్ అలాయ్ వీల్స్ విత్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఫ్రంట్ 2 రిక్వెస్ట్ సెన్సార్స్, క్రోమ్ బెల్ట్ లైన్, రియర్ కెమెరా యాడ్ అవుతాయి. ఇంటీరియర్స్లో స్టీరింగ్ వెనక ఆటో హెడ్ ల్యాంప్స్, MIDలో అవుట్ సైడ్ టెంపరేచర్ గేజ్, రైట్ సైడ్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, 2 ట్వీటర్స్, ఆటో AC, సిల్వర్ అండ్ వుడ్ ఫినిష్తో ఫ్రంట్ డాష్ బోర్డ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, సుజుకి కనెక్ట్ సూట్, రివర్స్ కెమెరా అడిషనల్గా యాడ్ అవుతాయి. ఇదే వేరియంట్లో AMT గేర్ బాక్స్లో ముందు వేరియంట్లో లాగానే గేర్ పొజిషన్ ఇండికేటర్, AMT గేర్ స్టిక్ యాడ్ అవుతాయి. అదే ZXI CNGలో CNG స్టిక్కరు, బూట్లో 55 లీటర్ సింగిల్ CNG సిలిండర్, ఇంటీరియర్స్లో ఫైర్ ఎక్స్టింగ్విషరు, పెట్రోల్ టు CNG సెలెక్టర్ స్విచ్, MIDలో CNG ఫ్యూయల్ గేజ్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఈ ZXI వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ZXI ప్లస్ వేరియంట్. ఇది టాప్ మోడలు. ఈ వేరియంట్ కేవలం పెట్రోల్ ఇంజన్లో మాన్యువల్ లేదా AMT ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో 360 డిగ్రీ కెమెరాకి యూజ్ అయ్యే కెమెరా, LED ఫాగ్ ల్యాంప్స్, సైడ్లో 15-inch డైమండ్ కట్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, ORVM కింద కెమెరాస్, రూఫ్లో సింగిల్ పేన్ సన్ రూఫ్, ఇంటీరియర్స్లో 360 డిగ్రీ కెమెరా, కలర్ TFT MID డిస్ప్లే విత్ అనలాగ్ టెంపరేచర్ అండ్ ఫ్యూయల్ గేజ్, క్రూజ్ కంట్రోల్, లెదర్ ర్యాప్డ్ డ్యూయల్ టోన్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ కింద 360 డిగ్రీ కెమెరా స్విచ్ యాడ్ అవుతాయి. సెంటర్లో 9-inch డిస్ప్లే విత్ ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్, రూఫ్లో స్ప్లిట్ క్యాబిన్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కంట్రోల్స్ యాడ్ అవుతాయి. ఇదే టాప్ వేరియంట్లో AMDలో చూసుకుంటే గేర్ పొజిషన్ ఇండికేటర్, AMT గేర్ స్టిక్ అడిషనల్గా యాడ్ అవుతాయి. CNG ఆప్షన్ లేదు టాప్ వేరియంట్లో. ఇప్పుడు ఈ టాప్ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. డిజైర్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ చూద్దాం. బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు VXI వేరియంట్ చూస్ చేసుకోవచ్చు. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. రియర్ కెమెరా ఒక్కటి మిస్సింగ్, కానీ దీన్ని మీరు రిట్రోఫిట్ ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ZXI వేరియంట్. దీంట్లో రియర్ కెమెరా, LED హెడ్ ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అలాయ్ వీల్స్ లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ యాడ్ అవుతాయి. సో ఇది టాప్ సెకండ్ రికమెండెడ్ వేరియంట్. ఇక టాప్ మోడల్ ZXI ప్లస్. ఇది వర్తి అవునా కాదా అంటే అది పూర్తిగా మీ బడ్జెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. టాప్ వేరియంట్కి అప్గ్రేడ్ అవ్వగలిగితే సన్ రూఫ్, క్రూజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, బ్రాండెడ్ మ్యూజిక్ సిస్టమ్, బిగ్గర్ ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ యాడ్ అవుతాయి. కానీ వీటన్నిటికీ దాదాపు 1 lakh వరకు అడిషనల్గా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో బడ్జెట్ మ్యాటర్స్ ఇక్కడ. కాస్ట్ గురించి ప్రాబ్లం లేదనుకుంటే టాప్ వేరియంట్ కూడా వర్దియే. ఇప్పుడు డిజైర్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ స్క్రీన్ మీద చూడొచ్చు. డిజైర్ 7 మోనోటోన్ కలర్ ఆప్షన్స్తో లభిస్తుంది. రెడ్, బ్లూ,
బ్రౌన్, బ్లాక్, వైట్, గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్స్తో లభిస్తుంది. సో ఇది ఇవాల్టి డిజైర్ వేరియంట్ ఎక్స్ప్లెయిన్ వీడియో. నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్స్, డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.